నారాయణుడి నాభికమలలో పుట్టిన బ్రహ్మదేవుడి పుత్రుడు అత్రి మహర్షి. ఆ అత్రికి సోముడనే కుమారుడు జన్మించాడు. సోముడనగా చంద్రుడు. బ్రహ్మదేవుడు సోముణ్ణి ఔషధులకి, విప్రులకి, నక్షత్రాలకి అధిపతిగా చేశాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఒక శుభముహూర్తంలో సోముడు రాజసూయాగాన్ని చేశాడు. ఆ యాగ ప్రభావంతో సోముడిలో మదం ప్రవేశించింది. ఆ మదాతిశయంతో దేవగురువైన బృహస్పతి భార్య తారని అపహరించాడు. బృహస్పతి వెళ్ళి దేవతలకి, మునులకి, ఋషులకి ఈ విషయం మొరపెట్టుకున్నాడు. వారంతా వచ్చి అన్ని విధాలుగా నచ్చజెప్పినా సోముడు తారని వదల్లేదు. బృహస్పతి మీద ద్వేషం ఉన్న శుక్రుడు అదే సమయంలో సోముడికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. ఇక మాటలతో లాభం లేదని దేవతలంతా కలిసి సోముడి మీద యుద్ధాన్ని ప్రకటించారు. అటు చంద్రుడికి మద్దతుగా శుక్రాచార్యుడి ప్రోద్బలంతో అసుర సైన్యం వచ్చి నిలిచింది. తార గురించి దేవతలకి, దానవులకి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అసురుల సురుల పరస్పర శస్త్రాస్త్ర ప్రయోగాలతో లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. అందరూ వెళ్ళి బ్రహ్మను శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ యుద్ధరంగానికి వచ్చి వారందరినీ సముదాయించి తారను తిరిగి బృహస్పతికి ఇమ్మని ఇంద్రుణ్ణి ఆజ్ఞాపించాడు. అందరి సమక్షంలో సోముడు తారను బృహస్పతికి అప్పగించాడు. అప్పటికే ఆమె నిండు గర్భవతిగా ఉంది. అది గమనించిన బృహస్పతి ఆవేశంతో, "ఓ తార, నీ గర్భాన్ని ఇక్కడే వదిలేసిరా" అని గద్దించాడు. అప్పుడు మహాశక్తివంతురాలైన తార వెంటనే తన గర్భాన్ని పక్కనే ఉన్న ఊషిగా స్తంభంలోకి ప్రవేశపెట్టింది. తక్షణమే అందరూ చూస్తుండగా ఆ స్తంభం నుంచి దివ్య తేజస్సుతో వెలిగిపోయే ఒక శిశువు ఆవిర్భవించాడు. ఆ బాలుడు ఎంతో సుందరంగా ఉన్నాడు. ఆ దివ్య బాలుణ్ణి, అతని తేజస్సును చూసి సందేహపడి దేవతలందరూ తారతో, "దేవి, ఈ బాలుడు బృహస్పతి పుత్రుడా లేక చంద్రుడి పుత్రుడా?" అని ప్రశ్నించారు. వారి మాటలు విన్న తార ఏమీ బదులు చెప్పకుండా సిగ్గుపడి అలాగే నిల్చుంది. ఇలా దేవతలందరూ ఎన్నిసార్లు అడిగినా తార బదులు చెప్పకపోవడంతో స్తంభం నుంచి పుట్టిన ఆ బాలుడు ఆగ్రహంతో, "అమ్మా, ఇంతమంది అడిగినా నా తండ్రి ఎవరో చెప్పడం లేదు. నీకు తగిన శాస్తి చేస్తాను" అని కోపంగా అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతని వారించి, "అమ్మా తార, నిజం చెప్పు, నీ కొడుకు ఎవరికి జన్మించాడు?" అని అడగ్గా తార నెమ్మదిగా, "వీడు సోముడి పుత్రుడు" అని జవాబు చెప్పింది. వెంటనే బ్రహ్మ ఆ బాలుని ఎత్తుకొని వాడికి బుధుడు అని నామకరణం చేశాడు. ఈ బుధుడే ఈళాదేవిని వివాహం చేసుకుని పురూరవుడనే కుమారుని కన్నాడు. పురూరవుడు దానశీలి, ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. గొప్ప తేజస్వి, అమిత పరాక్రమవంతుడు. పూర్వం మిత్రావరుణులు ఊర్వశిని భూలోకంలో నివసించమని శపించారు. వారి శాప ప్రభావంతో భూలోకానికి వచ్చిన ఊర్వశి పురూరవుడి సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలై అతన్ని వరించింది. పురూరవుడు కూడా అపురూప సౌందర్య రాశి అయిన ఊర్వశిని చూసి మనసు పడ్డాడు. ఇద్దరూ కలుసుకున్నారు. ముందుగా పురూరవుడే చొరవ చేసి, "సుందరి, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా ప్రేమను అంగీకరించు" అని కోరాడు. అతడి మాటలు విన్న ఊర్వశి సిగ్గుపడుతూ, "స్వామి, నాకు కూడా మీరంటే ఇష్టమే. అయితే నాకు ఒక ప్రతిజ్ఞ ఉంది. దాన్ని చెల్లిస్తేనే నేను నిన్ను ప్రేమించగలను" అని మృదువుగా చెప్పింది. పురూరవుడు ఊర్వశి మాటలు విని, "దేవి, ఆ ప్రతిజ్ఞ ఏదో చెప్పు, నెరవేరుస్తాను" అన్నాడు. "ఏం లేదు స్వామి, ఇదిగో నాతో ఉన్న ఈ మేకపిల్లలు నా కుమారుల్లాంటివి. ఇవి మనం శయన మందిరంలో ఉన్నప్పటికీ నాతోనే ఉంటాయి. వీటిని తొలగించకూడదు. మరొకటి, నీవు నాకు నగ్నంగా ఎప్పుడూ కనబడరాదు. ఇక నాకు ఆహారంగా నెయ్యి మాత్రమే కావాలి" అని చెప్పింది. పురూరవుడు సరే అన్నాడు. ఊర్వశి పురూరవుడి చెంతకు చేరింది. వారిద్దరూ ఎన్నో దివ్య ప్రదేశాల్లో ఆనందంగా సంచరించారు. రమణీయమైన పర్వతాల మీద, వనాలలో విహరించారు. ఇలా వారిద్దరూ 21 సంవత్సరాలు సుఖంగా క్రీడించారు. ఊర్వశి పురూరవుడితో సకల భోగాలు అనుభవిస్తూ తాను స్వర్గలోక నివాసనన్న విషయమే మర్చిపోయింది. ఊర్వశి పురూరవుల ఒప్పందం విశ్వవసుడనే గంధర్వుడికి తెలిసింది. అతడు ఊర్వశిని వరించాడు. ఎలాగైనా వారిద్దరి వియోగం కల్పించాలని భావించాడు. ఒకనాడు ఊర్వశి పురూరవులు ఆనందంగా కాలం గడిపి ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయారు. అప్పుడు విశ్వావసుడు వచ్చి వారి పక్కలో ఉన్న మేకపిల్లని దొంగిలించుకుపోయాడు. ఆ మేకపిల్ల ఒక్కసారిగా గట్టిగా అరిచింది. దాని పిలుపు విని ఊర్వశి నిద్ర నుంచి లేచింది. ఎదురుగా తన మేకపిల్లని ఎవరో లాక్కుపోతున్న దృశ్యం కనిపించింది. వెంటనే, "అయ్యో, నా బిడ్డని ఎవరో లాక్కుపోతున్నారు" అని గట్టిగా ఏడ్చింది. అది విని రాజు కూడా నిద్రలేచాడు. అయితే ఆ రాత్రి సంభోగం చేసిన రాజు తిరిగి వస్త్రాలు ధరించలేదు. ఆ మేక కోసం బయటకు వస్తే నగ్నంగా తను ఊర్వశికి కనిపిస్తాడు గనక
పురూరవుడు మంచం దిగి బయటికి రాలేదు. అది గమనించిన గంధర్వులు అక్కడికొచ్చి రెండో మేకపిల్లను కూడా ఎత్తుకుపోయారు. అది చూసి వారిని ఏమీ చేయలేక, అయ్యో నా రెండో పిల్ల కూడా పోయిందే, అసమర్థుడైన భర్తని కట్టుకున్నానే, ఇప్పుడు నాకెవరు దిక్కు, ఈ పిల్లల్ని ఎవరు రక్షిస్తారు అని రోధించింది. ఆమె ఏడుపు విని సహించలేక, ఆ ప్రదేశమంతా చీకటిగా ఉంది కదా, తాను ఎవరికి కనిపించనని భావించి కత్తి పట్టుకుని పైకి లేచాడు పురూరవుడు. వెంటనే గంధర్వులు దివ్య తేజస్సును అక్కడ ప్రసరింపజేశారు. ఆ వెలుగులో ఊర్వశి దిగంబరంగా ఉన్న పురూవుణ్ణి చూసింది. వెంటనే నియమభంగం జరిగింది గనక నేను నా లోకానికి వెడుతున్నా అని అతడికి చెప్పి వెళ్ళిపోయింది. ఇక గంధర్వులు కూడా ఆ మేకపిల్లల్ని అక్కడే వదిలేసి తమ లోకానికి వెళ్ళిపోయారు. ఊర్వశి వెళ్ళిపోవడంతో పురూరవుడు పిచ్చివాడయ్యాడు. ఆమె కోసం అన్ని ప్రదేశాలు తిరగడం ప్రారంభించాడు. అలా తిరగ్గా అతడికి కురుక్షేత్ర ప్రాంతంలో ఒక సరోవరంలో చెలికత్తెలతో స్నానం చేస్తున్న ఊర్వశి కనిపించింది. వెంటనే ఆనందంతో ఆమె దగ్గరికి వెళ్ళి, దేవి ఇక్కడే ఉండు, నన్ను విడిచి వెళ్ళకు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఊర్వశి, మహారాజా నీ అవివేకపు మాటలు ఆపు, నేను దేవలోకవాసిని, ఇక్కడ శాశ్వతంగా ఉండడం కుదరదు, నేను వెళ్ళాలి. ప్రస్తుతం నేను గర్భవతిని. 1 సంవత్సరం తర్వాత నేను ఇక్కడికి వచ్చి నీకొక పుత్రుని ప్రసాదిస్తాను, నీతో ఒక్క రాత్రి ఆనందంగా కాలం గడుపుతాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించినందుకు ఎంతో ఆనందించిన పురూరవుడు తిరిగి అక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్ళాడు. 1 సంవత్సరం కాగానే పురూరవుడు తిరిగి ఆ ప్రదేశానికి వచ్చాడు. పురూరవుడికి ఊర్వశి దీర్ఘాయుష్మంతుడైన పుత్రుని అందించింది. ఆ రాత్రి అతడితో హాయిగా సుఖించి తిరిగి 5 పుత్రులు కలిగే గర్భాన్ని ధరించింది. మర్నాడు ఉదయం గంధర్వులు అక్కడికొచ్చి, రాజా నీకొక వరం ఇవ్వాలనుకుంటున్నాం, కోరుకో అన్నారు. అందుకైన, గంధర్వులారా నాకు భూలోకంలో కావలసిందేమీ లేదు, నాకు ఊర్వశితోనే కాలం గడపాలని కోరిక, అంతకుమించి మరేది నాకక్కర్లేదు అని చెప్పాడు. గంధర్వులు పురూరుడికి ఒక పాత్రని అగ్నిని ఇచ్చి అతడితో, రాజా నీవు వేదామ్నాయాన్ని అనుసరిస్తూ అగ్నిని 3గా చేసి ఊర్వశి సలోకత మనోరథ సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్పుకొని శ్రద్ధగా హోమం చేయి, ఆ హోమం వల్ల నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. వారితో పాటు ఊర్వశి కూడా వెళ్ళిపోయింది. పురూరవుడు గంధర్వులిచ్చిన అగ్నిని పాత్రను తీసుకుని రాజ్యానికి బయలుదేరాడు. దారిలో అతడికి అవివేకమైన ఆలోచన కలిగింది. తనలో తాను, నేనేం చేస్తున్నాను, ఊర్వశిని వదిలి ఈ అగ్నిని పాత్రని తీసుకుపెడుతున్నాను, ఇదంతా పిచ్చి పని అని అనుకుని ఆ రెండింటిని అడవులోని వదిలి నగరానికి తిరిగి వచ్చాడు. అతడు రాజ్యానికి రాగానే తను చేసిన తప్పు తెలిసింది. అయ్యో ఎంత పని చేశాను అని బాధపడుతూ తిరిగి వెంటనే అగ్నిపాత్ర వదిలేసిన ప్రదేశానికి వెళ్ళాడు. అయితే అవి 2 అక్కడ లేవు. ఆ ప్రదేశంలో ఒక రావి చెట్టు, ఒక జమ్మి చెట్టు ఉన్నాయి. పురూరవుడు వాటిని చూశాడు. నేను ఇక్కడే అగ్నిపాత్రను ఉంచాను, అవి రావి చెట్టుగా జమ్మి చెట్టుగా మారాయి. గంధర్వులిచ్చిన అగ్ని ఈ 2 వృక్షాల్లోనే ఉంది కనుక వీటిని తీసుకువెళ్ళి ఆరని ద్వారా మదనం చేసి దాని నుంచి పుట్టే అగ్నితో హోమం చేస్తాను అని సంకల్పించి వెంటనే ఆ 2 చెట్లని తన మందిరానికి తీసుకొచ్చాడు. ఒక శుభముహూర్తంలో ఆరని వెయ్యాలని అనుకుని గాయత్రి మంత్రాన్ని పఠించగా అప్పుడు ఆ రావి చెట్టు కర్ర నుంచి 24 అంగుళాల కొలతతో ఒక ఆరని తయారైంది. దానితో అగ్నిని బదించి పుట్టిన అగ్నిని 3గా చేసి ఆమ్నాయానుసారం ఊర్వశి సాలోక్యం కలగాలని సంకల్పం చెప్పుకొని శ్రద్ధగా హోమం చేశాడు. ఆ యాగ ఫలితంగా పురూరవుడు స్వర్గాన్ని చేరి ఊర్వశితో ఎడబాటు లేని స్థితిని పొందాడు. పూర్వం అగ్ని ఒకటిగానే ఉండేది. పురూరవుడి వల్ల ఈ మన్వంతరంలో త్రేతాగ్నులు అంటే 3 అగ్నులు ప్రవర్తించబడ్డాయి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. పురూరవుడికి ఊర్వశి ద్వారా ఆయువు, అమావసువు, విశ్వావసువు, శృతాయువు, శతాయువు, అయుతాయువు అనే 6 పుత్రులు జన్మించారు. వారిలో 2వ వాడైన అమావసుడికి భీముడనే కొడుకు పుట్టాడు. ఆ భీముడికి కాంచనుడు, కాంచనుడికి సుహోత్రుడు, సుహోత్రుడికి జహ్నువు జన్మించారు. ఒకనాడు జహ్నువు యజ్ఞవాటికని గంగ ముంచెత్తింది. దానితో ఎంతో కోపం వచ్చిన జహ్నువు ఆ గంగను మొత్తం తాగేశాడు. అప్పుడు దేవర్షులందరూ వచ్చి జహ్నువుని శాంతపరిచి గంగని ఆయనకు కుమార్తెగా చేశారు. అందుకే గంగకి జాహ్నవి అనే పేరొచ్చింది. జహ్నువునికి సుమంతుడనే పుత్రుడు జన్మించాడు. ఆ సుమంతుడికి అజకుడు, అజకుడికి బలాకాసుడు, బలాకాసుడికి కుసుడు అనేవారు జన్మించారు. ఆ కుసుడికి వరుసగా కుశాంబ, కుశనాభ, అధూర్తరసజ, వసువు అనే 4 పుత్రులు ఉదయించారు.
వారిలో కుశాంబుడు ఇంద్రుడితో సమానమైన వాడు. తనకి పుత్రుడు కావాలని ఘోరంగా తపస్సు చేశాడు. ఇంద్రుడు అతడి ఉగ్ర తపస్సు చూసి తానే అతడికి పుత్రుడయ్యాడు. ఆ పుత్రుడే గాధి కౌశికుడు అని ప్రసిద్ధి చెందాడు. గాధికి సత్యవతి అనే కుమార్తె జన్మించింది. ఆమెని భృగువంశానికి చెందిన రుచికుడు వరించాడు. అయితే రుచికుడు తీవ్ర స్వభావం కలిగినవాడు, వృద్ధుడు. ఆ కారణంగా గాధికి తన కుమార్తెని రుచికుడికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేదు. ఎలాగైనా ఈ వివాహం తప్పించాలని భావించి రుచికుడితో శరీరమంతా చంద్రుళ్లా తెల్లగా, చెవులు మాత్రం నల్లగా ఉండే 1000 గుర్రాలని కన్యాశుల్కంగా ఇస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తా అని అన్నాడు. రుచికుడు సామాన్యుడు కాదు. వెంటనే వరుణదేవుని ప్రార్థించి అశ్వతీర్థంలో పుట్టినవి, గాధి కోరిన రంగుతో ఉన్నవి అయినా 1000 గుర్రాలను తీసుకొచ్చి ఆయనకి సమర్పించాడు. ఇక చేసేదేమీ లేక గాధి తన కుమార్తె సత్యవతిని రుచికిచ్చి వివాహం చేశాడు. వివాహం జరిగాక రుచికుడు సత్యవతికి సంతానం కలగడం కోసం ఒక చెరువుని ప్రసాదించాడు. అది చూసి ఎంతో ఆనందించిన సత్యవతి, నాథ, నా తల్లికి పుత్ర సంతానం లేదు, తమరు దయచేసి ఆమెకు కూడా సంతానం కలిగే చెరువుని ప్రసాదించండి అని కోరింది. భార్య మాట కాదని లేక రుచికుడు మరొక చెరువును సృష్టించి దీన్ని మీ అమ్మకివ్వు అని చెప్పి ఆయన తపస్సు కోసం అడవికి వెళ్ళాడు. సత్యవతి ఎంతో ఆనందంగా చెరువు తీసుకుని తల్లి దగ్గరకు వచ్చింది. ఆమె సత్యవతితో, అమ్మాయి, నేనేమో క్షత్రియురాలని, నీవేమో బ్రాహ్మణుని వివాహం చేసుకున్నావు. నాకు పుట్టబోయే బిడ్డ ఈ రాజ్యాన్ని ఏలాలి, వాడు సుక్షత్రియుడు కావాలి. అందుకని నీకోసం ఇచ్చిన చెరువుని నాకివ్వు, నా కోసం ఇచ్చిన దాన్ని నువ్వు స్వీకరించు అని కోరింది. సరేనని అంగీకరించి తన చెరువుని తల్లికిచ్చింది సత్యవతి. అలా ఇద్దరు ఒకరి చెరువుని మరొకరు తీసుకుని తిన్నారు. సత్యవతి తల్లి దగ్గర వీడ్కోలు తీసుకుని తన ఆశ్రమానికి వచ్చింది. కొద్ది రోజుల తర్వాత రుచికుడు కూడా తపస్సు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. సత్యవతిని చూడగానే ఆయనకి విషయం అర్థమైంది. ఆగ్రహం ఆపుకోలేక, ఓసి దుష్టురాలా, ఎంత పాడు పని చేశావు, నీ శరీరం చాలా రౌద్రంగా కనిపిస్తోంది. నీ తల్లి కోసం ఇచ్చిన చెరువుని నీవు భుజించావు, ఇది తగిన పనేనా? నీ తల్లికిచ్చిన చెరువులో సకలైశ్వర సంపదలు, బల పరాక్రమాలు ఉంచాను. నీకిచ్చిన చెరువులో శాంతం, విద్య, జ్ఞానం, ఓర్పు అనే బ్రాహ్మణ గుణాలు ఉంచాను. వీటిని నీవు విపరీతం చేశావు. కాబట్టి నీకు అతి రౌద్రుడు, క్షత్రియ గుణాలున్న పుత్రుడు జన్మిస్తాడు. నీ తల్లికి శమదమాది గుణసంపన్నుడు, బ్రహ్మ తేజస్వి అయిన పుత్రుడు ఉదయిస్తాడు అని పలికాడు. భర్త మాటలు విన్న సత్యవతి వెంటనే ఆయన పాదాలపైన పడి క్షమించమని ప్రార్థించింది. నాథ, నేను తెలియక ఈ పాపం చేశాను. నాకు పుట్టే పుత్రుడు రౌద్రంగా ఉండేవాడు, క్షత్రియ లక్షణాలు ఉన్నవాడు కాకూడదు. నా తల్లికి పుట్టబోయే పుత్రుడు క్షత్రియ లక్షణాలు ఉన్నవాడైనా పర్వాలేదు. దయచేసి ఈ వరాన్ని అనుగ్రహించండి అని దీనంగా వేడుకుంది. రుచికుడు కోపం కరిగిపోయింది. భార్య కోరికను మన్నించి తదాస్తు అని దీవించాడు. కొంతకాలానికి సత్యవతి జమదగ్ని మహర్షిని కనగా సత్యవతి తల్లికి క్షత్రియ లక్షణాలతో విశ్వామిత్రుడు జన్మించాడు. కాలాంతరంలో సత్యవతి పుత్రుడైన జమదగ్ని ఇక్ష్వాకు వంశీయుడైన రేణు మహారాజు కూతురు రేణుకుని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ తీవ్ర స్వభావుడు, అమిత తేజస్వి, క్షత్రియోచిత లక్షణాలు ఉన్నవాడు అయిన పరశురాముడు జన్మించాడు. ఇతడు నారాయణాంశ సంజాతుడు. అక్కడ సత్యవతి తల్లికి జన్మించిన విశ్వామిత్రుడికి సునస్సేపుడనే పుత్రుడు ఉదయించాడు. అతడు దేవతా వరప్రసాదుడు కాబట్టి సునస్సేపుడు కూడా దేవరాతుడిగా వ్యవహరించబడ్డాడు. దేవరాతుడి తర్వాత మదచంద్రుడు, ధనుంజయుడు, కృతదేవుడు, అష్టకుడు, కచ్చపుడు, హరి అనేవారు విశ్వామిత్రుడికి పుత్రులుగా జన్మించారు. ఈ విధంగా పుత్ర పౌత్ర పరంపరగా కౌశికుడి వంశం విస్తరించింది. ఈ వంశం వారిలో సుప్రసిద్ధులు విశ్వామిత్రుడు, పరశురాముడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं